బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరల తగ్గింపునకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా ప్రీమియం బ్రాండ్లు, ఫారిన్ లిక్కర్, వైన్స్ ధరలను భారీగా తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు ఆకాశానంటుతుండటంతో మద్యం ప్రియులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు ధరల సవరణకు మొగ్గు చూపుతోంది. ఏపీలో ప్రీమియం బ్రాండ్ల ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 3,000 నుండి 5,000 వరకు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని మద్యం ప్రియులు తెలంగాణ లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బ్రాండ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల ఎక్సైజ్ శాఖకు రావాల్సిన వేల కోట్ల ఆదాయం గండిపడుతోంది. ధరలు తగ్గిస్తే అమ్మకాలు పెరిగి తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఈ కీలక అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 13వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో ధరల తగ్గింపుపై అధికారిక ముద్ర పడనుంది. ఇదే జరిగితే రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కృష్ణాదేవి మొత్తం మీద చూసుకుంటే ఏపీలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ పై అలాగే వైన్స్ ధరలు తగ్గించాలని చెప్పి ఎక్సైజ్ శాఖ ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రీమియం లిక్కర్ ధరలు అధికంగా ఉండడంతో చాలా మంది ఆసక్తి చూపడం లేదు కొనడానికి. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎక్సైజ్ శాఖ ఒక నివేదికను తయారు చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఫారిన్ బ్రాండ్స్, ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల కోసం ఎక్కువ మంది తెలంగాణ వైపు చూస్తున్నట్లు కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఏపీతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫారిన్ లిక్కర్ ప్రీమియం బ్రాండ్లు దాదాపుగా 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కూడా ఎక్కువగా తేడా ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వాడకం చాలా తక్కువగా ఉంది. దీని కారణంగా ఎక్సైజ్ శాఖ రావాల్సిన భారీగా ఆదాయం కోల్పోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆదాయాన్ని పెంపొందించుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఈ ప్రీమియం బ్రాండ్స్ కు సంబంధించి ఫారెన్ లిక్కర్, వైన్స్ ధరలు తగ్గించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఫారిన్ బ్రాండ్లు, నాన్ పెయిడ్ డ్యూటీ బాండ్లకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు సమీక్షలో నిర్ణయం కనుక తీసుకుంటే ఎల్లుండి జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో ఎక్సైజ్ శాఖ పాలసీకి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రశ్న ఓకే శివ, థ్యాంక్ యూ.